రేపే మనకు శుక్రవారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక రూపాయి బిళ్ళను అక్కడ పెట్టండి. తెల్లవారేసరికి కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుందనమాట. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రూపాయి బిళ్ళ మీ జీవితాన్ని మార్చేసి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందండి. మీ లైఫ్‌లో ఉండే సమస్యలన్నీ కూడా తీసేస్తుందనమాట. మనం ఏంటంటే రూపాయినే కదా అనుకుంటాం, కానీ ఆ రూపాయి అండి మన లైఫ్‌ని నడిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. మన జీవితంలో ఏంటంటే గనక ఒక రూపాయి లేకపోతే మన జీవితమే లేదు కదా. ఆ రూపాయితోనే మన జీవితం అనేది నడుస్తుంది. కాబట్టి రేపు చాలా చాలా శక్తివంతమైన రోజు కదా. అందుకే మీరు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. రేపు శుక్రవారం అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ సంవత్సరంలో ఇక చివరి అమావాస్య. ఇంకా ఏంటంటే కనుక మనకు ఈ 2025లో డిసెంబర్ అంటే 19వ తేదీన శుక్రవారం నాడు అమావాస్య ఏర్పడుతుంది. అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, ఉదయాన్నే లేవండి. అలా లేచిన తర్వాత ముందుగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు ఖచ్చితంగా అండి ఇంటిల్లిపాదే తలస్నానం చేయాలి. అలా చేస్తేనే మనకు ఏర్పడే దోషాలు, అలానే కాకుండా గండాలు, మృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. స్నానం చేసే నీటిలో ప్రత్యేకించి పసుపుని వేసుకొని స్నానం చేస్తే మంచిదండి. అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి. నలుపుకు దూరంగా ఉండండి. నలుపు మీ జీవితంలోకి శనిని తీసుకొస్తుందన్నమాట. అందుకే నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి. ఇలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆవునేతితో దీపం పెట్టండి. అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఆవునేతితో దీపం పెడితే మంచిది. కుదరకపోతే డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా దీపం పెట్టండి. బెల్లం ముక్క కానీ లేదంటే నైవేద్యం ఏదైనా సరే చేసి పెట్టుకోవచ్చు. అలా పెట్టేసి అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. ఇంకా మనం చూసుకుంటే తులసి మొక్క దగ్గర కూడా మనం దీపం పెట్టడం ఇలాంటివి చేసుకోవాలి. ఎందుకంటే శుక్రమావాస కాబట్టి అత్యంత శక్తివంతమైనదండి. ఈరోజు ఉండే సమస్యలను తీర్చేసుకోవడానికి, బాధల్ని తీర్చేసుకోవడానికి ఈ అమావాస్య మనకు పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక శుక్రవారం అమావాస్య వస్తే దానికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఈరోజు భూమిపైనే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఎవరైతే అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మనం అలానే కాకుండా ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడితే ఇలాంటి గడపల్ని, అలాంటి ఇళ్ళని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఇలా ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. మన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయండి. చాలా భరిస్తామండి. కొన్ని ఏంటంటే కనుక భరించలేక ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్ని భరించి కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. మరి భరించలేని కష్టాలు పడేవారు ఒక రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే కనుక జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క రాత్రిలోనే మీ యొక్క అంటే ఇబ్బందులను పోగొడుతుంది, కష్టాలను పోగొడుతుంది, నష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలానే కాకుండా ఎన్ని కష్టాలు ఉన్నా సరేనండి ఆ కష్టాలను ఏంటంటే గనక పటాపంచలు చేసేస్తుంది అనమాట. అందుకే రేపు అమావాస్య రోజు ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. మనం ఏంటంటే రూపాయినే కదనుకుంటాం, కానీ ఆ రూపాయి ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. రూపాయి చాలా చాలా శక్తివంతమైనదండి. రూపాయితో చేసుకునే ప్రతి పరిహారం కూడా మనకు అనుకూలిస్తుంది అనమాట. కావాలంటే రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా, అందుకే మీరు ఏం చేయండి కనుక ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. రూపాయి బిళ్ళను తీసుకున్న తర్వాత రాత్రి పడుకుంటారు కదండి, పనులన్నీ కూడా అయిపోతాయి, ఇంకా పడుకుంటున్నాం, ఇంకా ఏం పని లేదన్నప్పుడు ఒక రూపాయిని తీసుకోండి. అలా తీసేసుకొని ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈ పరిహారం చేయగానే ఫలితం వస్తుందా అండి, మేము ఎన్నిసార్లు చేసుకున్నా కానీ మాకైతే రాలేదండి అంటారు. మనం ఏదైనా సరేనండి నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకంతో చేస్తే ఫలితం వస్తుంది. కానీ మనం ఏంటంటే కనుక ఏదో అంటే చేయాలి, ఇంకా తప్పదులే చేసుకుందాం అన్నట్టుగా చేస్తాం. అలా చేయకూడదు. ఇప్పుడు మనం పరిహారం చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అలానే కాకుండా మేము ఫలితాన్ని పొందుతామని మీరు పరిహారం చేయండి. అలాంటప్పుడు రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. ఏదో చేసాములే అంటే మాత్రం ఫలితం అయితే రాదండి. నమ్మకంతో మీరు రూపాయి బిళ్ళను పట్టుకునేటప్పుడు ఏంటంటే కనుక మేము చేస్తున్నాం కదా, మాకు ఖచ్చితంగా ఈ పరిహారం సిద్ధిస్తుంది, ఫలితం వస్తుంది, మా జీవితం మారిపోతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని రూపాయి బిళ్ళను తీసుకొని ఆ తర్వాత చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే కనుక మీకుండే కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవే ఉంటే అవి చెప్పుకోండి. అంటే అన్నీ తీసేస్తుందని చెప్పలేం, కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా తీసేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి. 100% అండి. ఇప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ గమనించుకుంటే 100లో ఒక 90% మీకు ఈ ఫలితాలను ఇస్తుందండి ఈ పరిహారము. అలానే ఏంటంటే కనుక మీకు అద్భుతమైన రిజల్ట్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీ సమస్యలన్నీ కూడా చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిళ్ళను తీసుకొని మీరేంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళను దిండి కింద పెట్టి పడుకోండి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా శుక్రవారం ఉంది, అమావాస్య ఉంది, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలా సంకల్పం చెప్పుకొని రూపాయి బిళ్ళతో పరిహారం చేసి అది మన దగ్గర పెట్టుకుంటే మన జీవితమే మారిపోతుంది. మనకు
అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందనమాట. అలానే మన కష్టాలు, మనకుండే ఇబ్బందులు పోతాయండి. ఇలా పెట్టేసుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లుని ఏంటంటే గనక బయటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళి దానం చేయండి. ఇంటికి ఎవరైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకైనా సరే దానం చేయొచ్చు. దానం చేయటం వల్ల అండి రూపాయికి 2 రూపాయలు వస్తాయి. ఇది మాత్రం పక్కాగా. ఇంకా తర్వాత మన కష్టాలు మెల్లిమెల్లిగా పోతాయి. ఇది చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది. మనకు ఎంతలా ఫలితం వస్తుంది అనేది ఏంటంటే గనక మన కళ్ళతో మనం గమనించుకోగలుగుతాం. అలానే కాకుండా ఏంటంటే గనక మనకుండే ఇబ్బందిని కూడా పోగొట్టుకోగలుగుతాం. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసేసి మీకుండే కష్టాలు పోగొట్టుకోండి, మీకుండే ఇబ్బందులను తొలగించుకోండి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ పరిహారం అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇది ఎవరైనా చేయొచ్చండి. అంటే ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేయొచ్చు అనమాట. ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి, రావని కాదు, వస్తాయి. కాకపోతే నమ్మకం ఉంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి, నమ్మకం లేకపోతే తక్కువగా ఫలితాలు వస్తాయి. కానీ ఈ రోజుని మాత్రం అసలు వదులుకోకండి. ఎందుకంటే అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తుందండి, రాదని చెప్పట్లేదు. ఇప్పుడు వచ్చి అమావాస్య ఏంటంటే కనుక కొంచెం శక్తివంతమైనది, కొంచెం కీడుతో కూడా రావటం అనేది జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం అద్భుత శక్తులతో కూడా రావటం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి మన దోషాలు, మన గండాలు, మనకుండే బాధలు, నష్టాలు పోవాలంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. ఒక రూపాయి మానవ జీవితాన్ని మార్చేసి ధనాన్ని సమకూరుస్తుంది, సమస్యల్ని తీసేస్తుంది, దైవానుగ్రహాన్ని కూడా ఇస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా రేపు మాత్రం ఈ పరిహారం చేసుకోండి. ఒక రూపాయి లేకపోతే మన మనుగడే ఉండదండి. ఆ రూపాయితోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆ రూపాయితోనే మన లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. మనకేంటంటే డబ్బు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం అయితే చేసుకోండి. తిది వార నక్షత్రాలు ఉన్నప్పుడు రూపాయి బిళ్ళ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చెయ్యండి. ఇక అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక అతిపెద్ద అమావాస్య కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా వేప చెట్టుని ఏంటంటే కనుక తాకండి, 2 చేతులతో తాకండి. ధనద్వారాలు మూసుకుపోయి చాలా మంది కూడా బాధపడతారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక మన అరిచేతుల్లో ధనద్వారాలు ఉంటాయండి. అంటే అవి ఏంటంటే కనుక మూసుకుపోయి ఉన్నప్పుడు మనకేంటంటే డబ్బు అనేది రాదు, చాలా ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. అలా రాకుండా ఉండాలి, డబ్బు రావాలి, సంపాదించింది మిగలాలి, ఇబ్బందులు ఉండకూడదు అనుకునేవారు వేప చెట్టుని ఏంటంటే కనుక 2 సార్లు అరిచేతితో తాకాలండి. ఇలా 2 చేతులతో తాకాలన్నమాట. వేప చెట్టుని మొత్తం ఇలా తాకండి. ఇలా తాకి నమస్కారం చేసుకోండి. అలానే కాకుండా వేప చెట్టు చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో నుండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 2 యాలక్కాయలను తీసుకొని వెళ్ళండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి యాలకులను ఇష్టపడుతుంది. అలానే కాకుండా యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజు కావున ఈ రోజు అమావాస్య కూడా ఏర్పడుతుంది. అందుకే మనకుండే ఇబ్బందులు పోవాలన్నా, ధనం రావాలన్నా, మన జీవితం మారాలన్నా, మన దరిద్రాలు పోవాలన్నా, మనకు అనుకూలంగా ఉండాలన్నా, కొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఉండకూడదు, ఈ సంవత్సరంలో ఉండే కష్టాలు ఈ సంవత్సరంతోనే ముగియాలి అనుకున్నా సరేనండి, మీరు ఈ పనిని చేసుకోండి. 2 యాలకులు తీసుకోండి. అలా తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వేప చెట్టు దగ్గర మనం చెప్పాం కదా, ప్రదక్షిణ చేయటం, తాకటం, ఇంకా ఆ తర్వాత 2 యాలకులు తీసుకొని చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కుడి చేతిలో పట్టుకోండి. మీకుండే సమస్యలండి, మీకుండే దరిద్రాలు, మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకోవాలన్నమాట. ఒకటే చెప్పండి, 2 చెప్పమని కాదు, ఎన్నుంటే అన్ని చెప్పుకోండి. అలా చెప్పుకొని ఏంటంటే కనుక తల చుట్టూతో 11 సార్లు తిప్పి యాలకులను ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయండి. అలా అని మీ ఇంట్లోనే వేప చెట్టు ఉంటే అక్కడ చేయకండి, మీ ఇంటి పక్కనే ఉంటే అలా చేయకండి. కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉండే వేప చెట్ల దగ్గర చేసుకోండి. అక్కడ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఆ ప్రదేశాలలో చేసుకుంటే మంచిదండి. మనము అక్కడ యాలకులు పడేసిన తర్వాత 24 గంటల సమయం వరకు కూడా అండి మనం అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. అలా ఉండేలాగా చూసుకొని చేసుకోండి. అంతేకాని ఇప్పుడు పడేసి మళ్ళీ గంట సేపటికి అక్కడికి వెళ్ళి అలా ఏంటంటే యాలకులను చూడటం కానీ ఇలాంటివి చేయకూడదు. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. అలా చేయకూడదు. అలా చేస్తే ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు, ఇబ్బందులు తప్ప. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. క్షణాల్లోనే మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ అమావాస్యకు శక్తివంతమైనది కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారం చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు అంటే పొందొచ్చు అనమాట. అసలు ఊహించలేరనమాట. ఇంత మంచి రిజల్ట్ వస్తుందా, ఇంత మంచి ఫలితం మేము పొందుతామా అన్నట్టు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. మనం ఏంటంటే
యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకుల్లో అతీత శక్తి ఉంటుందండి. యాలకులకు చాలా పవర్ ఉంటుందండి. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయన్నమాట. యాలకులు ఏంటంటే మానవ జీవితాన్ని మారుస్తాయి. మానవుడికి ఏంటంటే గనక డబ్బుని అంటే ప్రసాదిస్తాయి. అలానే కాకుండా ధన ద్వారాలను తెరిపిస్తాయి. సమస్య నుంచి దూరం చేసేంత శక్తి యాలకులకు ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో ఉండే పవర్ ఏంటంటే గనక ధనాన్ని ఆకర్షించేంత శక్తి యాలకులకు ఉంటుందండి. లక్ష్మీదేవికి ఇష్టమైనవి యాలకులు కాబట్టి ఈరోజు మీరు దీపం పెట్టేటప్పుడే ఒక యాలకాయని తీసుకొని దీపంలో వేసి పెట్టుకోండి. అంటే ధనానికి సంబంధించిన సమస్య చెప్పుకొని ఆ తర్వాత వేప చెట్టు దగ్గర కూడా అక్కడికి వెళ్ళి మీకుండే ఇబ్బందులు బాధలన్నీ కూడా చెప్పుకొని మీకుండే ధన సమస్యలన్నీ కూడా చెప్పుకొని వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక 2 యాలకాయలను పడేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. కాళ్ళు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. మార్పు అనేది మెల్లిమెల్లిగా ఉంటుంది. ఒకటేసారి మార్పు వస్తుందని చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మార్పునైతే మీరు చూసి షాక్ అవుతారనమాట. ఈ పరిహారం అయితే మీకు అంత చక్కగా పనిచేస్తుందండి. అంతలా ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి సందేహాలు కూడా ఉండవన్నమాట అండి. ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది, మళ్ళీ చేస్తారు. నార్మల్ రోజుల కంటే కూడా అమావాస్య రోజు చేసుకుంటే తొందరగా ఫలితాలు ఉంటాయి. తొందరగా రిజల్ట్ని మనం పొందొచ్చు. మనమే మన కళ్ళతో ఏంటంటే కనుక కొన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు అనమాట. కొంత రిజల్ట్ని చూసి మనమే ఆశ్చర్యపోయేంత అవకాశం ఉంటుంది. కాబట్టి వేప చెట్టు దగ్గర ఖచ్చితంగా ఇది పడేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరగడంతో పాటు మంచి రిజల్ట్ని కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన జీవితంలో మనకి ఏంటంటే కనుకనండి దుఃఖము, దారిద్రము, ఇబ్బందులు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక డిప్రెషన్ అండి, సమస్యలండి, బాధలండి చెప్పుకోలేరనమాట. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఎందుకు సమస్యలు వస్తున్నాయో తెలియదు. కళలు చెడుగా వస్తూ ఉంటాయి. కళల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. కళల వల్ల ఏంటంటే కనుక చాలామంది కూడా సఫర్ అయిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదా, అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు ఇదొకటి దిండు కింద పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మనకు వచ్చే ఈ చెడు కళలు కావచ్చు, మనకుండే కొంచెం అంటే నెగిటివిటీ ఉంటుంది కదా అది కావచ్చు, పడుకుంటే నిద్ర పట్టకపోవటం, అటు మెసిరి ఇటు మెసిరి అంటే నుసిలి పడుకోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అమావాస్య వస్తే అసలు పడదు. అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అమావాస్య మాకు పడదో కూడా మాకు తెలియదండి. మాకు ఇలానే జరుగుతూ ఉంటుందండి. ప్రతిసారి కూడా అమావాస్య వచ్చినప్పుడల్లా కూడా మేము చాలా బాధపడతామండి, ఇబ్బంది పడిపోతామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా అమావాస్య అనుకూలించడానికి, అమావాస్య వల్ల వచ్చే చెడంతా కూడా పోవటానికి, చెడు శక్తుల నుంచి వాళ్ళు బయటపడటానికి, అద్భుతంగా వారి జీవితం మారటానికి ఇప్పుడు ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కొంతమంది పడుకుంటే ఏంటంటే కనుక చెడు కళలు రావటం, కళలు కొంతమందిని ఊకే ఏంటంటే కనుక డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంటే ప్రతిసారి కూడా కళలు వచ్చి ఇబ్బంది పెడతాయి. ఆ కళ వస్తే నిజమవుతుందో ఏమని భయం ఉంటుంది. అలానే కాకుండా కొన్ని కళలు రాత్రికి వస్తే అది ఉదయానికల్లా నిజమైపోతాయి. అలా కూడా కొంతమంది బాధపడతారు, ఇబ్బంది పడతారు. కళలు రాకుండా, చెడు కనిపించకుండా, కళల్లో ఏంటంటే కనుక నెగిటివిటీ లేకుండా, కళల్లో అంటే పదే నలుపు కనిపిస్తే మన మీద చాతబడి జరిగినట్టు అర్థమండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మందికి తెలియదు, శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. కళల్లో ఏదైనా సరే నల్లటి వస్త్రం కానీ, నల్లటి మనుషులు కానీ, ఏదైనా సరే జంతువు కానీ కనిపించిందనుకోండి కళల్లో, మనం ఏంటంటే కనుక తొందరగా ఏంటంటే మనము ఎక్కడికైనా సరేనండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చూయించుకోవటం కానీ, కొన్ని పరిహారాలు చేసుకుని ఆ నలుపు అనేది రాకుండా తగ్గించుకోవటం కానీ ఇలా చేయాలి. అలా ఎందుకు వస్తుందంటే కనుక భగవంతుడు మనకి ఇచ్చే ఒక సింప్టమ్ అని చెప్పొచ్చు. నలుపు కళలో వస్తుందంటే మన మీద చెడు ప్రయోగం జరిగిందని అర్థం. అలానే కాకుండా మనకి ఎవరో చేతబడి చేయించారని అర్థం. ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి, సొంతంగా చెప్పేదైతే కాదు. కాబట్టి ఇలా చెడు కళలు వచ్చినా, కళల్లో ఇబ్బందిగా ఉన్నా, కళల్లో ఏదో చూడరాంది చూస్తున్నా, కళల్లో ఏదో భయంకరంగా మీకు అనిపిస్తున్నా సరే, కొంచెం డిప్రెషన్, బాధ, ఏదో గాలి సోకింది, ఎవరో ఏదో చేయించారు, ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటూ ఉంటాయి. చాలా వరకు కూడా ఇలాంటి వాటితో మనం సఫర్ అవుతాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు అంటే గుర్తుపెట్టుకోండి, ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మనందరికీ తెలిసిందే కదా. ఆవాలకు చాలా శక్తి ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఉండే అచ్చం ఆవాలండి. మనం ఏంటంటే ఆవాల్లో అన్ని అంటే పోపు గింజలు కలుపుకుంటాం కదా, ఆ గింజలు కాకుండా అచ్చం ఆవాలను తీసుకోండి. ఏంటంటే కనుక ఒక 1/2 స్పూన్ అండి, ఎక్కువగా అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ ఆవాలు తీసుకోండి. ఒక తెల్లని కాగితం తీసుకోండి, అంటే గీతలు రాత్రులు లేని కాగితం ఉంటుంది కదా, అది తీసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు తీసుకోండి. తీసేసుకొని ఆ పేపర్లో పెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు ఇదేంటంటే కనుక చిన్న పొట్లం కట్టుకోండి. అంటే ఇలా పొట్లం ఇలా కట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు పడుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. చెప్పాలి కదండి, చెప్తేనే మనకు అర్థమవుతుంది. చెప్పకపోతే మనకి ఇలాంటి ఫలితాలు అయితే రావు కదా. మీకు మీరే ఏంటంటే కనుక ఆ పేపర్లను చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పడుకునేటప్పుడు ఏంటంటే కనుక అది దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత అంటే శుక్రవారం రాత్రి పెట్టి పడుకుంటే తెల్లారి లేచిన తర్వాత శనివారం కదా, లేవడంతోనే ఏంటంటే కనుక దిండు కింద పెట్టిన ఈ ఆవాల పొట్లం ఉంది కదా, అది తీసుకోండి. తీసుకొని దూరంగా
ఏంటంటే గనక మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళేసి అక్కడ పడేయండి. ఇలా పడేయటం వల్ల మీకు వచ్చే చెడు కళలు కావచ్చు, మీకు వచ్చే ఇబ్బందులు కావచ్చు, బాధలు, నష్టాలు, కష్టాలు ఇవి ఉంటాయి కదా, అవి పోతాయన్నమాట. ఇంకా కళలు అనేవి చెడుగా రావు. ఎప్పుడైతే మనం ఇది దిండి కింద పెట్టి పడుకుంటామో అప్పుడు ఏంటంటే గనక ఒక అద్భుత శక్తి అండి. ఏంటంటే అక్కడ యాక్టివేట్ అయ్యి మనకు రాకుండా చెడు కళల్ని అడ్డుకుంటుంది. అలానే కాకుండా ఆ కళలకి ఏంటంటే గనక పులి స్టాప్ వేసేస్తుంది. ఇంకా కళలు అనేవి ఏంటంటే గనక భయంకరంగా రావు. కళలు వస్తాయి, కాకపోతే ఏంటంటే గనక భయంకరంగా రావు. ఈ కళల్లో నలుపు కనిపించడం కానీ, విపరీతంగా ఇలా మనకు ఓకే ఇరిటేట్ చేయటం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ కళలు ఇలాంటివి రాకుండా, డిప్రెషన్ బాధ లేకుండా, సమస్యలు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. తంత్రశాస్త్రంలో కూడా ఈ ఆవాలకు సంబంధించిన పరిహారం ఉంది. ఆవాలను ఎప్పుడైతే మనం దిండు కింద పెట్టుకుంటామో అప్పుడు ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయని ఇలా శాస్త్రాల్లో వివరించబడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఇది చెయ్యండి. ఇది తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దూరంగా పడేయండి, సరిపోతుంది. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంటికి వచ్చి స్నానం చేసేసుకోండి. ఇక ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. మీకు కళలు అనేవి తగ్గిపోతాయి, కళల నుంచి విముక్తి కలుగుతుంది, చెడంతా కూడా పోతుంది, నెగిటివిటీ మొత్తం పోయి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది అంటే లభిస్తుంది. అలానే కాకుండా పాజిటివ్గా ఉంటారు, మంచి ఫలితాలను చూస్తారు, మీ జీవితం మారిపోయి మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి అమావాస్య రోజున వదులుకోకుండా ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకుంటూ ఫలితం అనేది పొందండి. తిరగనేది అసలు ఉండనే ఉండదండి. ఇంకా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అండి ఏంటంటే ఆవల పరిహారం కూడా చేయండి. అద్భుతమైన రిజల్ట్తో మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు అంటే మెల్లిమెల్లిగా పోయి మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది. ఆవల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అమావాస్య రోజు మీరు ఈ చిన్న పరిహారాలనే కావు ఇంకా ఏవి చేసుకున్నా కానీ తప్పకుండా ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది.